గారు ఎందుకో నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను రాగానే ఒక విధంగా ఫేస్ పెట్టడం, ఇది అందరూ ఆడియన్స్ కూడా చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు ముందు నుంచే, ఆవిడ ఎందుకు నేను చూసి ఇలా ఫేస్ పెడుతున్నా, నేను డిఫెండ్ చేశాను. యాక్చువల్లీ నాకు అప్పట్లో తెలీదు, ఏం మీరు ఊరికే అలా అనుకుంటున్నారు కానీ అలా ఏం లేదు, షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్, డిఫెండ్ చేశా బికాస్ నాకు తెలీదు. ఓకే, ఎపిసోడ్ పోగా అంతరామమయం పాడే ఎపిసోడ్ వచ్చింది, శ్రీరామనవమి ఎపిసోడ్. సో అది పాడే ముందు సౌండ్ చెక్ అనేది ఒకటి అవుతుంది అందరికి. సో సౌండ్ చెక్ చేసుకున్నప్పుడు నేను ఇన్ ఇయర్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఆవిడ మైక్ ఆన్ ఉంది, అది ఆవిడకి తెలీదు, నాకు వినిపిస్తుందని సంగతి ఆవిడ తెలీదు. సో ఆ ఇంటెన్షన్తో ఆవిడ కీరవాణి గారికి నా సింగింగ్ మీద ఇలా చాలా ఎక్కిచ్చారు, తనకు అసలు హై పిచ్ రాదు, మీరు వినండి, మీరు కామెంట్లో చెప్పాలి కదా, మీరు చెప్పట్లేదు, తను మేనేజ్ చేసేస్తుంది, స్మార్ట్గా పాడేస్తుంది, అది ఇక్కడ అవ్వదు, అది ఇదని ఇలా ఎక్కిచ్చారు, నాకు వినిపిస్తుంది క్లియర్గా. సో ఇంకా అప్పటి నుంచి నాకు అర్థమైంది మా ఫ్యాన్స్ చెప్పేది కరెక్టే, నా మీద ఏదో ఉంది, ఎందుకు ఆ ఫేస్ అలా పెడుతున్నారు ప్లస్ ఇలా ఎక్కిస్తున్నారు కీరవాణి గారికి అని. సో నా మీద ఎందుకు అలా ఎక్కించడం, ఎందుకు నేను అసలు ఏం చేశానని నాకు తెలీదు. సో సునీత గారితో ఇదొకటి. అండ్ చంద్రబోస్ గారేమో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు, చిన్నప్పటి నుంచి నువ్వు అంత హార్డ్ వర్క్ చేసి వస్తున్నావు, చాలా ఏకాగ్రతతో పాడేటప్పుడు అని. కానీ ఈ అంతరామమి ఎపిసోడ్ నుంచే ఆ 3 జడ్జెస్ కూడా నెగిటివ్ కామెంట్ తెచ్చుకుంటూ వచ్చారు. ఒకరినొకరు ఏకీభవిస్తున్నాను అని చెప్పేవాళ్ళు, వాళ్ళ ఓన్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు కాదు జడ్జ్మెంట్లో. సో ఇలా జరుగుతూ వచ్చింది. అండ్ ఆయనేమో బీయింగ్ అ లిరిసిస్ట్, లిరిక్స్ వదిలేసిన వాళ్ళకి పాయింట్ చేయకుండా వదిలేశారు, అసలు చెప్పలేదు, నెగిటివ్ పాయింటే చెప్పలేదు, లిరిక్స్ వదిలేసిన, రాసుకొని వచ్చినా, మార్చేసినా కూడా చెప్పలేదు. సో నన్ను ఎందుకు లేకపోయినా కూడా నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారో నాకు అది అర్థం కాలేదు. అదొకటి. అట్లాగే కీరవాణి గారు కావచ్చు, లేదంటే మన చంద్రబోస్ గారు, ఆస్కార్ విజేతలు, చాలా గొప్పగా సినిమాలుగా పాటలు కావచ్చు, కంపోజ్ చేయడం, పాడడం, ఇవన్నీ జరిగాయి. సో వాళ్ళకు ఎంతో మంది ఫ్యాన్స్ కావచ్చు, ఇండస్ట్రీలో కూడా చాలా పేరు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు వాళ్ళని విమర్శిస్తున్నారు, మిమ్మల్ని టార్గెట్గా చాలా మంది కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. సో చాలా మంది చెప్పేదంటే మీ వెనక ఎవరున్నారు, ఎవరుండి మాట్లాడిస్తున్నారు అనేది వాళ్ళకి ఏం చెప్తారు? నా వెనక ఎవ్వరు లేదు, ఇదంతా నా ఓన్గానే నేను మాట్లాడుతున్నాను, నేను ఏం ఫీల్ అయ్యానో అదంతా బయట పెడుతున్నాను. పేరెంట్స్ సపోర్ట్ ఉంది అంతే, ఇంకెవ్వరు సపోర్ట్ లేదు, ఏం పవర్ లేదు, ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు తను నెగిటివ్గా ఉంది సునీత గారు అని మీరు ఊహించుకుంటున్నారా? అంటే అలా మాట్లాడడం వల్ల అంటే ఎప్పుడు జరగలేదు కదా అది. సో రాగానే ఫేస్ అట్లా పెట్టున్నారు, ఈ విధంగా నా కోసమే ఉన్నారేమో, నా కోసమేనేమో అని మీరు అట్లా అనుకుంటున్నారా? జరిగేదా? ఊహించుకోవడానంటే మేబీ ఫేస్ విషయంలో ఊహించుకునేదానేమో, కానీ విన్నాను కాబట్టి నేను ఊహించుకోవట్లేదు. అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను, అవును నా మీద ఏదో ఉంది, లేకపోతే అలా ఎందుకు నెగిటివ్గా నా మీద పాడకముందే అదే నాకు తెలియదు. ఐ ఆల్సో వాంట్ అన్ ఆన్సర్ ఫర్ దట్. అదే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆమె కాంపిటీషన్గా మీరు వస్తున్నారు, సో దాన్ని తగ్గిపోతుంది అని అంటే మీరు వచ్చారేమో, సో ఇతరులను ఎట్లయినా పంపించాలి, ఎలిమినేట్ చేయాలి, ఇట్లాంటి ఆలోచన ఉంటుంది కదా, ఏముంటుంది అనేది జనరల్ గా పబ్లిక్ అనుకుంటుంది. మేబీ ఆవిడకి ఇష్టమైన ఒక కంటెస్టెంట్ ఉన్నారు, ఒక అమ్మాయి, తను సూపర్